పార్టీ తిరుపతి జిల్లా 14వ మహాసభలు డిసెంబర్ 12వ తేదీ కల్లా సత్యవేడు నగరంలో ఘనంగా జరుగుతాయని, ఈ మహాసభను జయప్రదం చేయాలని తిరుపతి సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి కె వేణుగోపాల్ మాట్లాడుతూ, సిపిఎం తిరుపతి జిల్లా 14వ మహాసభలో డిసెంబర్ 1, 2 తేదీలలో సత్యవేడు పట్టణంలో చాలా ప్రాముఖ్యంగా జరుగుతుందని, ఈ మహాసభలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఈ శ్రీనివాసరావు, సిపిఎం మాజీ రాజ్యసభ సభ్యులు, పూర్వ కార్యదర్శి పెనుమల్లి మధు, రాష్ట్ర నేతలు, జిల్లా నలుమూలల నుండి సిపిఎం పార్టీ శ్రేణులకు, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి బుజ్జి, కార్యవర్గ సభ్యులు ఎం నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి సిపిఎం పార్టీ మహాసభ నిర్వహించి ఈ మూడేళ్ల కాలంలో జరిగినటువంటి సమావేశాలు, ప్రజా ఉద్యమాలపైన సమీక్షలు జరిపి రాబోయే మూడేళ్ల కాలానికి సంబంధించినటువంటి పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం, చర్చించడం కోసం, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పైన చర్చించి రూపకల్పన చేయడం కోసం ఈ మహాసభలు జరుపుతా ఉన్నాం. ఈ మహాసభలు తిరుపతిలో ఉన్నటువంటి కార్మిక వర్గం, పేదలందరూ కూడా అందరికీ ఆదరించాలని చెప్పి ప్రతి ఒక్కరి మహాసభలో జరిగేటువంటి బహిరంగ సభ 1వ తారీఖు బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, అట్లాగే సిపిఎం పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు, పూర్వ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు గారు, మీరు ఇరువురు వస్తున్నారు. ఇంకా రాష్ట్ర నాయకులు కూడా వస్తున్నారు. జిల్లా నాయకులు కూడా ఈ సమావేశంలో, ఈ యొక్క మహాసభలో పాల్గొంటున్నారు. జిల్లాలో ఉన్నటువంటి 34 మండలాల నుంచి కూడా ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొంటున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు తీవ్రమైన టీటీడీలో చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి. లడ్డూ పేరుతో వివాదాలు, సనాతన ధర్మం పేరుతో వివక్ష, అన్యమతస్తులు ఈరోజు ఉద్యోగాల పేరుతో అన్యమతస్తులు ఉద్యోగాలు చేయకూడదని చెప్పి ఉన్నటువంటి ఎంతో వేల మంది కూడా లేరు. ఉండేది కేవలం 30 మందిని వాళ్ళు కూడా తొలగించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ విధానాలు రూపపడుతుంది. ఎవరైనా పనిచేసుకునే హక్కు ప్రభుత్వం కల్పించింది, రాజ్యాంగం కల్పించింది. కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పనిచేసే హక్కు ఉండాలి తప్ప అన్యమతస్తుల పేరుతో తొలగించడానికి సిపిఎం ఖండిస్తూ ఉంది. ఇంకా చాలా సమస్యలు ఈ నగరంలో ఉన్న యూడిఎస్ సమస్య తిరుపతి నగరంలో చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి యూడిఎస్ సమస్య పరిష్కారం చేయాలని, అట్లాగే రైతుల సమస్యలు, రైతు పంటలకు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించాలని చెప్పి ఈ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి మరిన్ని సమస్యలపైన మహాసభలు చర్చించి పోరాటానికి రూపకల్పన చేయబోతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా, జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం, పేదలందరూ కూడా సిపిఎం పార్టీ మహాసభను ఆదరించాలని చెప్పి ఈ కార్యక్రమం పిలుపునిస్తాం.